చూపిస్తుండు. వనపర్తి జిల్లాలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తన స్వగృహములో సాహితీవేత్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ సురవరం బహుముఖ ప్రజ్ఞశాలి, మేధావి, న్యాయవాది అని కొనియాడారు. గోల్కొండ పత్రిక ద్వారా జర్నలిజానికి ఆదర్శంగా నిలిచిన ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జయంతి ఉత్సవాల్లో సాహితీవేత్తలు, పరిశోధకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నడయాడి ఆ తర్వాత 1953 ఆగస్టు 25వ తారీఖు నాడు వారు పరమపదించినారు. వనపర్తి తొలి శాసనసభ్యులుగా 13 మాసాలు మాత్రమే వారు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయన పూర్తి కాలం జీవించి ఉండకపోవడం, ఆ తదుపరి జీవించి ఉండకపోవడం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి ఒక తీరని లోటు. సమాజం యొక్క గతిని పరిశీలించి పరిశోధించి పరిష్కారాలు చూపించినటువంటి ఆయన యుక్త వయసులోనే న్యాయవాదిగా ఉన్నప్పుడే ఆయన నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలలో ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సినంత మహనీయుడు. అందుకే ఆయనను తెలంగాణ వైతాళికుడు అందాం. మనం తెలంగాణ సమాజం ప్రతాప్ రెడ్డి గారిని తెలంగాణ వైతాళికుడిగా కొనియాడుతుంది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి పరిశోధనా గ్రంథం ఏదైతే ఆయన వెలువరించినారో పోస్ట్మస్ అవార్డు వచ్చింది. ఆయన గతించిన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. అంటే తెలుగులో తొలి పురస్కారం అది. భాషకు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన చేసినటువంటి సేవలు శాశ్వతంగా గుర్తుండాలి. కాబట్టి ఆయన పేరు మీద ప్రత్యేకంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని హైదరాబాద్లో ఉండేటువంటి స్టేట్ సెంట్రల్, సిటీ సెంట్రల్ లైబ్రరీ తర్వాత అతిపెద్ద లైబ్రరీని వనపర్తిలో ప్లాన్ చేసి ఆ రోజే మనం నిర్మాణం చేసి పూర్తి చేసినాం. దానివల్ల ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక ఫ్లోర్ అదనంగా వేసి డిజిటల్ లైబ్రరీ ప్రారంభం